రాజ్యం మొదటి నుండి 3 వచనాల వరకు చదువుకున్నాం. ఎవరైనా సాధించి నేను సారోలో పుస్తూ ఉంటాను, లోయలో ఉంటూ ఉంటాను, పౌరంత చెట్లను మరియు పరువు కనుగొన్నట్టు స్త్రీలను నా ప్రేమ కనబడుతున్నాయి. అడవి వస్తుంది జాతర వస్తువులలో పురుషులను నా ప్రియుడున్నాడు. ఆనంద వరుణై అతని ఫలము నా చాలా ప్రార్థిస్తున్నామండి. ప్రార్థిస్తున్నాం. అత్యంత మన దగ్గర కలుగుతుంది. ఈ పరిశుద్ధ కావాలని ఈ మహాదేవి నిలబెట్టు ఈ లెక్కలు ప్రార్థించారు. మాకు తెలియజేస్తుంది నేను ఆనందం తెలుసుకోండి. హస్తాన్ని చేరిన వీళ్ళందరినీ మా ప్రభుత్వ స్థితి ప్రార్థించి అడిగి వెళ్ళిపోతున్నాం. నిజంగా చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీ అయ్యగారు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ప్రసంగం వేదిక నేను నిలబడి అది ఏం చెప్పడానికి కూడా ముందుకు వచ్చేదాన్ని కాదు. ఆయన నా కాలం కూడా నేను ఉండి ఏ కార్యమైనా చేసుకుంటేదాన్ని. కనుక నాకు చాలా మంది చెప్పారు, మీరు మరి ప్రసంగం వెళ్ళి దేవుని వాక్యాన్ని పంచుకోవచ్చు కదండి, నిలబడుతున్నారని చెప్పి మరి చాలా మంది చెప్పినప్పుడు నేనే కొంచెం మరి వెనకండి చేశాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ మరి పడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి సాక్ష్యం చెప్పడానికి నేను అనుకుంటాను కాదని చెప్పి నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుడు అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన కలిగి దేవుడు నన్ను నా హృదయాన్ని కూడా బలపరిచి ధైర్యపరిచారు. ఎందుకంటే చాలా మంది తెలుసు, కొంతమంది తెలియదు. అది నకరించండి. నేను ఒక విధంగా చెప్పాలంటే యోగ సహవాసంలో ఆత్మీయంగా చెల్లెడుగా చూపించాను. తర్వాత మరి కొంతకాలం అయిన తర్వాత మరి కొన్ని సమస్య రావడం, సమస్యలు వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళు వేరైపోవడం, వేరే స్థలంలో మరి వాళ్ళ పరిచయం ప్రారంభించాం. మరి అల్లుడు అల్లుడు మన ఇస్రాయేల్ తెలుసు. ఆయన కొన్ని స్థలాల్లో వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేశారు. ఆ స్థలానికి వెళ్ళి ఆయన వాటి పరిచయం చేసి వస్తూ ఉంటారు. కానీ స్థానిక సంఘం మరి గోనపల్లిలోనే అక్కడ స్థానిక సంఘం అనేది చాలా మంది వస్తారు జనాలు. మరి చాలా మరి వాళ్ళ ప్రేమ చాలా మరి నిష్కల్మ వస్తుంది ప్రేమ. ఆమె ఏం చెప్తే అది చేస్తారు. ఏ మాత్రం కూడా మేము అది చేయమని ఏ మాత్రం కూడా చెప్పేవారు కావాలి. కనుక ఆ రీతిగా ఆమె సంఘాన్ని నడిపించడం. మరి తర్వాత ప్రారంభించిన మొదలుకొని ఆ ప్రసంగం లేకుండానే కూర్చుంటారు. అక్కడే కూర్చుంది. ఏ కార్యం చేయాలన్నా మరి ఆమె బల్లె ద్వారానా లేకపోతే ఆరాధన చేయాలన్నా, దేవుని వాక్యం చెప్పాలన్నా, ఏది చెయ్యాలన్నా ఆమె నిలబడి మాత్రమే కార్యక్రమాన్ని జరిగించేదిగా ఉంటుంది. గొప్పదాన్ని చెప్పడం లేదు, కానీ ఇదేమైనా దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. ఈనాడు మరి పరిచయంలో దేవుడు ఏ రీతిగా
దేవునికి మహిమాటలు వాడబడిందో ఆయనకని మరి దేవుడి అవసరాలు మరి బాలం ఆ పేరు బాలం కానీ అన్నామని దేవుడు పేరు పెట్టారు దేవుడు గారు. దేవుడి పరిచయలో మరి కొన్ని స్థానాలు సంఘాలు స్థాపించబడింది అల్లుడు గారు. తర్వాత మరి బాలం గారు మరి కొన్ని స్థలాలకు వెళ్ళి సంఘాలు స్థాపించడం తిరిగి ఆ స్థలాల్లో మన పాల్గొంటున్నారు కనుక ఎక్కువగా ఇస్రాయేల్ తన అల్లుడు ఏంటంటే ఇస్రాయేలే ఎక్కువగా ఆయా స్థలాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని నడిపిస్తూ వస్తారు. ఈ మాత్రం స్థానిక సంఘంలో ఉండి ఏ కార్యక్రమమైన శుభోదన కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, ఏదైనప్పటికీ నిజంగా మరి దేవుని సన్నిధిలో ఆమె చాలా ఆత్మీయంగా నడిపిస్తూ ఉంటారు కనుక నిజంగా దేవుడు వారి పరిచయము వారి సంఘాన్ని కూడా నియమించి ఆశీర్వదించాలని కూడా చాలాసార్లు మన మధ్యకి వచ్చారు. మరి దేవుని వాక్యాన్ని అందించారు కనుక వారి పరిచయం ప్రారంభించి శక్తినిచ్చి బలాన్నించి దేవుని మన మార్గంగా నేను వాడబడాలన్న ఆశ. ఎందుకంటే అది పెద్ద వయసు అయిపోయింది కనుక కొన్ని పరిస్థితులు నన్ను చాలా ప్రోత్సహిస్తూ ఉన్నాయి కనుక ఇదేమైనా దేవుడు నాకు శక్తినిచ్చిన పదవి దేవుడు నన్ను నిలబెట్టుకుని దేవుడు పరిచయం కొనసాగడానికి నన్ను గురించి మీ అందరి కూడా మీ అందరి ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. మీ అందరికీ చూపిస్తున్నాను. మనం చదువుకోవాలంటే దేవుడు లేఖనాలు చూసినట్లయితే నిజంగా మరి దైవ సేవకులు స్వాతంత్రులు ఎక్కువగా మరి దేవుని వాక్యం మనసు పెట్టట్లేదు. ఎందుకంటే మరి ఇక్కడ నిలిచినటువంటి వాళ్ళు అందరూ కనబడతారు. మీకైతే మరి దైవజనులు అంటే కనబడతారు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ మరి అందరూ కనిపిస్తూ ఉంటారు. ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా దేవుని మాట మీద మనసు పెట్టే వాళ్ళు ఉంటున్నారు, దైవజనులు కనిపిస్తూ ఉంటారు. పదే పదే ఆయన మరి ఆకులు మరి కొద్ది మమ్మల్ని మనల్ని నేర్పుతున్నారంటే అది మన మీద పడుతున్నారని మనం గుర్తించండి. ఎందుకంటే ఎప్పుడు చెప్పే మరి కదా, ఇప్పుడు చెప్పే శ్రీవేది గారు కదా, ఎప్పుడు చెప్పే ప్రణాళిక కదా అని అనుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్థానం మనమందరూ కూర్చున్న స్థలం దేవుని మందిరం ఎడదగ్గర కాదు. మనం కూర్చున్నాను మనం ఎడదగ్గర కూర్చుంటాం. అంటే చెప్పాలంటే అందరికీ ఏసీలు ఉన్నాయి. ఎడదగ్గర చట్టాలు ఏసీ వేసుకుని చక్క దగ్గర పోతాం. ఒక ఆదివారం దేవుని సందులో గడపడానికి మనకి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారో నాకే అర్థం కావట్లేదు. మరి అప్పుడు చెప్తున్నారు 3 వారాలు 4 వారాల నుంచి కూడా దైవజనులు మరి హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ అదే పరిస్థితి చూస్తూ ఉన్నారు. కనుక ఆయన అంతా హృదయంతో దేవుని వాక్యాన్ని మనకు అందిస్తున్నప్పుడు మనం ఎంత వరకు దేవుని మాట మీద లక్ష్య పెట్టే వరకు ఉంటున్నాము. రోజా కూడా వచ్చింది కదండి. 16 చూస్తే రోజే వచ్చిందంటే ఎక్కడికి వచ్చింది చెప్పండి. స్వాతంత్ర చెప్పాలి ఎక్కడికి వచ్చింది. పౌరుల సేవలో దేవుని వాక్యాన్ని ప్రార్థిస్తూ ఉంటే ఏ గ్రామంలో రోజు ఎక్కడ వచ్చింది. అంతమంది స్త్రీలమ్మ చాలా మంది, అంతమంది స్త్రీలు ఉన్నప్పటికీ నా వాళ్ళందరి గురించి పౌరుగా రాయలేదు. కానీ తిరిగి రోజు ఆ 3 వచ్చిన స్త్రీలు చూడండి. మూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంటే దైవ భక్తుల స్త్రీలు విడిచిదేమో వ్యాపారస్తురాలు. మనలో చాలా మంది వ్యాపారస్తున్నారు. వ్యాపారస్తురాలు ప్రభు ఆమె తెచ్చింది కనుక పౌరులు చెప్పిన మాట ఎందు
ఏం చేసిందంటే సోదరి చెప్పాలి. పౌలు చెప్పిన మాట ఏం చేసినట్టండి లక్ష్యం వచ్చిందంట. దైవం చెప్పారు కదండి, కొడుకు అర్పించు కంటే మానవుడు శ్రేష్టం. కనుక ఈ లోకంలో దశభాగాలు ఇవ్వచ్చు, అర్థం ఇవ్వచ్చు, లేకపోతే మరి మనల్ని యాసనం చెప్పుకోవచ్చు. ఏం చేసినప్పటికీ దేవుని మాట అనుకోకుండా మనం ఎన్ని చేసినా కూడా నెక్స్ట్ హెచ్చరిక చేసి ఉన్నారు. కాబట్టి మాటలో దేవుని మాటలు దేవుని మాట నమ్మలేదు. కాబట్టి సౌలు ఏం చేశాడంటే తన తరతరాలు అంటే సామాన్య కాదు. అటువంటి పరిస్థితుల్లో తన కుటుంబంతో కావాలి, రాబోయేటువంటి రావాలి, గొప్ప ఆశీర్వాదాన్ని సౌలు దేవుని మాట అనుకోకుండా దైవజనుడు చెప్పినటువంటి మాటలు నిర్లక్ష్య పెట్టి తిరిగి సాహసించి బలి అర్పించినందువల్ల ఏమైపోయాడు. చూడండి ఆ మాట చక్కగా మంచి మాట అండి, నాకు చాలా ఇష్టమైన మాట. సమూయేలు గ్రంథం 4 చూడండి మంచి మాట. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకరు గైకొనడం వలన సంతోషించినట్టు ఒకరు దానలను సంతోషించిన ఆలోచించిన కంటే మాట గైకొనడం అర్పించడం మాట విరుడయో శ్రేష్టము అంటే సత్యాన్ని ఇక్కడ ఆలోచించండి. నిజంగా సమూయేలు గ్రంథంలో దేవుని లేఖను బయలుపరచబడుతుంది. దానికే కాకుండా కేవలం సౌలు ఏం చేశాడంటే మనుషులకు భయపడ్డాడు కదండి. దేవునికి భయపడ, దేవుని ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు మా అందరూ దేవుని మందిరం చూడలేదు, ఎన్నికలు చూడలేదు, లేకుండా కూర్చున్నట్టు ఎవరు కూడా మనం చూడలేదు. మా అందరూ కూడా దేవుని సంతో కూర్చున్నట్టు మనం ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాం. ఎందుకంటే మనం ఏ రీతిగా కూర్చున్నాము, ఏ రీతిగా దేవుని మాటలు వింటున్నాము, ఏ రీతిగా మన దేవుని మాటల మీద లక్ష్యం ఉంచే వాళ్ళు ఉంటున్నామో మనగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరత మనమే ఉన్నది. మాట్లాడితే ఎవరైనప్పటికీ, ఎందుకంటే ఆ దేవుని మందిరంలో కూర్చున్నాం, కేవలం మనం వేరే వేరే చోట్ల ఎక్కడ కూర్చోలేదు, లేకపోతే వేరే వేరే చోట్ల మనం ఎక్కడ సమయం కలపట్లేదు. కానీ మంచి మాట అంటే మరి ఎక్కడ ఇద్దరు ఉంటారో వారి మధ్యన ఎవరు ఇప్పుడు మన మధ్యన ఇప్పుడు అంటే అయితే మరి విగ్రహాలు పెట్టుకుని వాళ్ళు చాలా నిష్ఠగా కూర్చుంటారండి. ఏ పిల్లలు కూడా మరి అలా చాలా నిష్ఠగా కూర్చుంది వాళ్ళు ఇదే ఆరాధించడం నేను కాదంటలేదు. కానీ దేవుడు సత్యమిస్తున్నాడంటే సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మన మధ్య ఒక లోకంగా కనపడకపోవచ్చు, కానీ నీలో నాలో మనందరూ కూడా ఆయన పరిశుద్ధ ఆత్మ అనేటువంటి సంచలనం మనకు అనుగ్రహించినటువంటి వాడు. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఏమాత్రం కూడా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళ ఉంటాం, దేవుని మాటలు వినేవాళ్ళ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ ఉన్నాడని మన మధ్యలో పరిశుద్ధాత్ముడుగా దేవుడు సంచరిస్తున్నాడు. నిన్ను నన్ను అందరినీ కూడా చూస్తున్నాడు. కనుక చూస్తుంటే దేవుని సన్నిధిలో మనంటే వాళ్ళు భయంతోనూ భక్తితోనూ దేవుని పాదాలను గడిపే వాళ్ళగా ఉంటున్నాం. దేవుని ఆశీర్వాదాన్ని ఎదురుగా సౌలు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడా? పొందుకోలేదండి. దేవుని ఆశీర్వాదం పొందుకోలేదు. ఎందుకంటే మాట అంటే కనుకనే దేవుని ఆశీర్వాదం పొందుకోలేదు. సరికదా తిరిగి ఒక మంచి మాట చూడండి, అదే చివరి మాట
సరే అందరూ సమయం ఇట్లా నీ దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ దైవగా నీవు అవివేకం చేసి నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం సేవకుడు అయితే చూడండి నీ రాజ్యము ఇరువురు కలుగుతున్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు తన దేవుల మీద ఆమెని అధిపతులుగా కేవలం నేరుగా ఏర్పాటు చేస్తున్నాను. దేవుడే ముందు ఏర్పాటు చేస్తున్నాను. మాట్లాడుకోకుండా మాకు వేయకుండా పర్వాలేదు మాట చెప్తుంది లేదా కదా లేదా శ్రీలు కదా అని చెప్పి మా జీవితంలో వేరే మాటలు నిర్లక్ష్యం చేసినటువంటి వారు ఉన్నట్లయితే నిన్ను నన్ను అందరిగా చూస్తున్నటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నారు. మనందరి రోజు పరిశుభ్రంగా సంచరిస్తూ ఉన్నాడు. నేను చాలా సార్లు చెప్పాను, ప్రార్థన చేస్తే మా ఆయన దగ్గరికి వెళ్ళాలి కానీ స్థుతి చెల్లిస్తే ఆయన దిగొస్తాడు మన అందరి స్థితులు అందుకోవడానికి. కనుక మన అందరి స్థితులు అందుకోవడానికి ఆయనే దిగి వచ్చినప్పుడు ఏ మనసులో మనం దేవుని ఆరాధించే కుమారుగా ఉంటున్నాం, ఏ మనసులో దేవుని స్థుతించే వారిగా ఉంటున్నాం, ఏ మనసులో దేవుని మహిమపరిచే వారిగా ఉంటున్నామో ఈ ఆరాధన సమయంలో కూడా గ్రహించుకోవాల్సిందంటే అవసరత మన అందరం నిలబడతాను. సత్యాన్ని అందరికీ ఏమన్నాడంటే ఇదిగో దేవుడు సాఫ్ట్వేర్ సేవలో చెప్తున్నాడు. ఏమో చెప్తున్నాడంటే ఏదో ఆ చిత్తాకారమైన మనసు గల ఒకటి పడుతున్నాడు. నీకు ఆధ్యాత్మించిన దాన్ని నీవు భయపడకూడదు కనుక ఎక్కువ అది జరుగుతుంది లేదా అతన్ని అధిపతిగా మరి సౌరంగా ధృవీకరించినటువంటి వారు ఉన్నారు. కానీ నిజంగా దేవుడు మనుషులు ఏంటండి దాని ఎక్కడో కూడా జీవిస్తూ ఎక్కడికి వారు కలిసి తిరిగి అక్కడ ఎన్నో వాళ్ళు తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టారు. కానీ దేవుడు మాత్రం దాని విడిచిపెట్టలేదు కనుక దాని మనుషులు ఎందుకంటే సౌరు మనుషులే ఆధారపడ్డారు. విదేశీయులు వచ్చి ఎక్కడ చంపేస్తారు, విదేశీయులు వచ్చిన ఎక్కడ ఈ యొక్క మగవుడు నన్ను తప్పిస్తారని ఆలోచన భయం కలిగి మనుషులే ఆధారపడ్డారు కనుక అందుకు ధైర్యం చెప్పారు. మనుషుల నమ్మకం కంటే ఎక్కువ ఆశ్రయించలేదు రాదు నమ్మకంటే ఎక్కువ వాళ్ళు ఆశ్రయించింది కనుక మన జీవితంలో ఎంతవరకు మనుషుల మీద ఆధారపడే వాళ్ళు ఉంటున్నాం. మనుషులు నాకు ఏదో చేస్తారని, మనుషులు నాకు ఏదో సహాయం చేస్తారని, మనుషులు ఏదో మనకు అన్ని విషయాలు కూడా మన సహాయకంగా ఉంటారని మనం ఎంతో మనుషుల మీద ఆధారపడే వారు ఉంటున్నాము. ఈ ఆరాధన కూడా మనం పరిచయం చేసుకోవాల్సిన వారు మనుషుల మీద ఆధారపడ్డారు కనుక సౌరు దేవుడు ధృవీకరించారు. దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. అందరూ విడిచిపెట్టిన దావీదును దేవుడు విడిచిపెట్టలేదు కనుక దేవుడు దావీదును ఆశీర్వదించినట్లుగా నిన్ను మనందరూ దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని మాట విందాం, దేవుని మాట ఉండబడదాం. అందుకే మంచి మాట చూడండి. ఒక మంచి మాట ఉంటుందండి. దేవుడు ఎంత మరి అటువంటి వారిని దేవుడు ఏదైతే ఆశీర్వదిస్తాడో ఒక మంచి మాట చెప్తాడు. చూడండి 22 అధ్యాయం నేను చదివించింది ఒకటే నేను చూడండి చదవను. నీవు నీ దేవుడు మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా విని ఎడల
మంచి మాట ఇక్కడ దేవుని ప్రజలు కేవలం అందులో చెప్పట్లేదండి. దేవుడు వాళ్ళు దేవుడు చెప్పట్లేదు. అంతేకాకుండా దేవుడు ఏంటో తెలియని వాళ్ళు చెప్పట్లేదు. దేవుడు ద్వారా దేవుడు పొందొచ్చు, దేవుడి ద్వారా ఆశీర్వాదాలు పొందొచ్చు, దేవుడి ద్వారా గొప్ప మరి బహుమానాలు పొందుకుంటూ దేవుడి వాళ్ళు చెప్పింది దేవుడైన మాట దేవుడు శ్రద్ధగా దేవుడి జ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని అక్కడ నీ దేవుడైన సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను. దేవుడు మాట ఎవరు చెప్పగలరా? ఒక వ్యక్తి దేవుడు మాట వినుకోకుండా తిరిగి అతను తన ఇష్టానుసారంగా జీవించి తల్లిదండ్రుల మాట కూడా లోబడకుండా తిరిగి అతడు మరి ఏమేమో కయ్యను మనం ఆలోచన చేసినట్లయితే ఏదైతే అర్పణ అర్పించాడు కయ్యను కూడా అర్పణ అర్పించాడు. కానీ కయ్యను అర్పణ అర్పించాడు కానీ నిండు మనసు దేవుని సన్నిధిలో అర్పణ ఏదో అక్కడే అనగా పట్టుకెళ్తాను కదా, తొమ్మిది అట్టుకెళ్తాను కాబట్టి నేను కూడా పట్టుకెళ్ళాలని ఆలోచించండి. తిరిగి అర్పణ అర్పించాడు. అందుకనే సమయంలో సౌరం చెప్పే మాట ఏంటంటే కోట్లు అర్పించకంటే మాట శ్రేష్టం. కనుక నిజంగా బాగా అంటే రాష్ట్రం తిరిగి దేవుడికి అర్పణ అంగీకరించాడు. అర్పణ దేవుడు అంగీకరించలేదు. కానీ తిరిగి అతను దేవుడు అడిగితే నా తమ్ముడికి నేను కావాలని తర్వాత మరి చాలా ప్రయాసపడ్డాడండి. దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని ఎంత ప్రయాసపడ్డాడు ఉంటుందండి. అక్కడ ఎంత ప్రయాసపడ్డప్పటికీ తిరిగి అవకాశం దొరకక విసర్జించబడిన వారుగా ఉన్నాడు. కనుక దేవుడిగా దీన్ని మనం ప్రేమించి తండ్రి చూసి మన విమోచించి దయచేసి ఆంతగా మాటలు చేయబడిన మనుషులు మన ఎంతవరకు దేవుని మాట విని తిరిగి దేవుడు ప్రేమించి పంపించడానికి రక్షణ విషయంలో మనం ఎంతగా జాగ్రత్తగా కాపాడుకునే వారు మన మాట ఏదిగా ఉంటుంది, మన ప్రవర్తన ఏదిగా ఉంటుంది, మన క్రియలు ఏదిగా ఉంటుంది, మన ప్రేమ ఏదిగా ఉంటుంది. ప్రేమతో ప్రేమించే వాళ్ళని ఉంటున్నామా? దేవుడు మన అందరినీ ప్రేమించి తన విలువైన రక్తాన్ని మన కొరకు దాడి చాలా సాధ్యపడవచ్చు. 5 వస్తువుల చేత క్షయమైపోయి ఆ వస్తువుల చేత దేవుడిలోనే విమోచన కానీ తన విలువైన రక్తాన్ని తన అమౌంట్ రక్తాన్ని నీ కొరకు నా కొరకు మనందరి కొరకు దాని పోసి మరి విమోచించి విడుదల చేసి వాళ్ళ మాటలు చేయబడిన మన జీవితంలో మనం ఎంతవరకు దేవుని మాటకి దేవుని చూపించే వాళ్ళగా ఉంటున్నామో మనకంతా పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. మాట వినడానికనే తన చెందుబడి తన కుటుంబం అందరినీ కూడా అదే అంటారు రూదియా కూడా నేను విశ్వాసం కలగాలనైతే నేను విశ్వాసం కలగాలని మీరు ఇచ్చితే దాని ఇంటికి వచ్చి మీరు ఉండాలని చెప్పి ధైర్యం ఎంతగానో గర్భాలుంటూ ఉంటారు. కనుక దేవుడు మనం ఉంటున్నాం, దయచేసి జీవించే వాళ్ళు ఉంటున్నాం, ఆదరించే వాళ్ళు ఉంటాం. వారి కష్ట సమయంలో వారు సహాయం చేసే పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. మనకు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత మన అందరి మీద సత్యాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి వారు వింటున్నాం. ఇది మనం చదువుకున్నట్టే లేక భాగాలను చూసినట్లయితే మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మంచి మాట సోదరులు చెప్తున్నా చూడండి. నేను స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది అన్నారు. ఇక్కడ సోలాన్ని మనం ఆలోచన చేస్తే సోలాన్ని సంఘాన్ని చెబుతున్నది. సంఘాన్ని చెప్తున్నప్పుడు నిజంగా చాలా పనులు అన్న దేవుని యొక్క పాలన ఇప్పుడు చూడండి. మనందరం కూడా దేవుని
వాటిలో అందరూ కూడా మంచి పుష్పాలై ఉన్నాం. మంచి పుష్పాలు మన జీవితంలో మన ఇప్పుడు ఏమంటున్నాడంటే అది ఉన్నప్పుడు అది ప్రదేశంలో ఉన్నప్పటికీ తిరిగి ఆ పట్టణం దాని యొక్క వాసన ప్రక్కన దాని పక్క నుంచి వెళ్ళే వాళ్ళకి చాలా సువాసించేదిగా ఉంటారు. కనుక నేనేంటాడు మన జీవితంలో దేవుడు మమ్మల్ని ప్రేమించి నిన్ను నన్ను మనందరినీ కూడా మరి ఆయన వాళ్ళు పుష్పాలుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. పుష్పాలుగా ఏర్పాటు చేసినట్టు నీవు నేను ఎంతవరకు మన యొక్క మాటను బట్టి మన ప్రవర్తన బట్టి మన క్రియలను బట్టి మన వాళ్ళు ఎదుగు వారికి మరి దేవుడి యొక్క ప్రేమను పంచిపెట్టే కుమార్తెలుగా ఉంటున్నాము. మనకు పరిచయంగా చేసుకోవాల్సినటువంటి అవసరం మన మీద అందుకే ఏంటంటే మరి సుధమాడుతున్నారు మా ప్రియులు కనబడుతున్నది. అలాగే పరిస్థితుల్లో పురుషుల గురించి స్త్రీల గురించి కూడా ఇక్కడ చెప్పండి మాటను ఆలోచన చేసినట్లయితే మరి పొగలంతా చెందలో కనబడుతుంది. మరి ఇక్కడ ఆలోచన చేసినట్లయితే అదే వృక్షంలో ఆ వృక్షాలు ఆలోచన చేసినట్టు అనేక ఏంటంటే వృక్షాలు ఉంటాయి. ఎన్ని వృక్షాలు అందరూ ప్రత్యేకమైనదిగా ఆ వృక్షాల కనబడుతున్నది. కనుక నేను వాక్యం ఆలోచన చేసినట్లయితే సంఘంలో చేర్చబడిన నీవు నేను వృక్షంలో జలద వృక్షంలో పురుషులలో నా ప్రియుడు అక్కడ ఉన్నాడని తన ప్రియుల గురించి హెచ్చరిక చేస్తా ఉన్నాయి. మన జీవితంలో మన ఎంతవరకు ప్రత్యేకమైన ప్రియుగా మన జీవితాలు కనిపించేగా ఉంటున్నావో మనగా పరిశీలన చేసుకోవాలనుకుంటున్నాం. అందుకే మంచి మాట ఏంటంటే చూడండి యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. చూడండి యెషయా గ్రంథం యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి చదువుతాం. చూడండి నా ప్రియుని గురించి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇప్పుడే వారి గురించి వాడి నా ప్రియుడు ఒక ద్రాక్ష తోట ఉండేను. ఆయన రాయి రాళ్ళేది శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని గుర్తులకు వేయించి ద్రాక్ష గుర్తుకొచ్చాను. ద్రాక్ష పండు వదలని ఎదురు చూస్తుంది కానీ అది పాలు ద్రాక్షలు చాలా చూడండి. ఇక్కడ మనం మంచి మాట చూసినట్లయితే నా పిల్లల గురించి పాడగలుగుతున్నాడు. అతడు తన ద్రాక్ష పాడును బట్టి నాకు ఇస్తాయి వాళ్ళ గురించి పాడలేను. ఈ యొక్క ద్రాక్ష ఎక్కడ నాటాడంటండి, ఎక్కడ నాటాడంటండి, ఎక్కడో రాళ్ళలో కానీ లేకపోతే వేరే వేరే స్థలాల్లో కానీ ఫలించని స్థలాల్లో కానీ లేకపోతే ఏమాత్రం కూడా అడవి పరిస్థితుల్లో కానీ ఏమాత్రం కూడా మారలేదు. కానీ ఇక్కడ ఏం చేశాడు కొండ మీద నా ప్రియుడు కూడా ద్రాక్ష తోట. కానీ అది ద్రాక్ష తోట ఉండటమే కాకుండా ఏం చేశాడంటే ద్రాక్ష తోటకి దాని చదవమ్మా 2వ చదవండి. ఆయన రాళ్ళని అందులో శ్రేష్టమైన జీవులను నాటించాను. చూడండి ఎంత ఉచితం చేశారు చూసారు. నిజంగా ఆ యొక్క తోట వేయటానికి ఆ యొక్క ద్రాక్ష తోట వేయటానికి
యజమానికి ఎంత ప్రయాసపడ్డారంటే రాగలు తీయాలంట, అంతేకాదు గోగాలు అవ్వాలంట, అంతేకాకుండా అల్లాటప్పుడు ఆపలేదు కానీ శ్రేష్టమైన ద్రాక్ష తీగలను చూడండి. దేవుడుగా మన యొక్క గృహాల దగ్గర కొన్ని మరి చెట్లు వేసుకుంటూ ఉంటాం. కొన్ని చెట్లు వేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే దాన్ని నీరు దానికి కావాల్సిన పోకుండా దానికి కావాల్సిన మనం చేస్తాం. చేసినప్పుడు అది ఏం చేస్తామంటే చక్కగా పండించాలని, దాని ఫలాలను అనుభవించాలని మనమంటే మాట్లాడుతూ, కానీ మన ప్రయాసపడినప్పుడు అది ఫలాలు పండించకపోయినట్లయితే, అది మంచి ఫలాలు ఇవ్వకపోయినట్లయితే దాని విషయంలో చాలా మనం విచారపడుతూ కష్టపడాలి. ఎందుకు ఇది నీళ్లు వేశాను, దీనికి ఎరువు వేశాను, అదే కాకుండా గుడ్డు పడుకోకుండా దానికి కావాల్సిన మందు వేయడం, కొంత చెట్టు పట్టు కానీ మామిడి చెట్టు పట్టు కానీ ఈ యొక్క అరటి చెట్టు పట్టు లేకపోతే మరి పచ్చిమిరకాయ చెట్టు ఎన్నో చెప్తున్నాయి. ఎదురు చూసినప్పుడు అది పరిచయపోయేసరికి దాని ద్వారా ప్రయాసం మన ప్రయాసకు చాలా పాల్పడేవారుగా ఉంటాం. కనుక ఇక్కడ యజమానులు ఆలోచన చేశాడు, కష్టపడ్డాడు, తిరిగి దాని తీగలను నాటించాడు. అంతేకాకుండా దాని మధ్యన గుడిలో తీయించాడంటే, అంతే కాకుండా అది దాన్ని కూడా మరి యజమాని సమకూర్చినప్పుడు ఆ యొక్క యజమాని ద్రాక్ష ఫలాలు ఫలించాలి. ఆ ఫలాల ద్వారా నేను నా ఊరు నాకు కావాల్సిన వారందరూ కూడా సంతోషించాలని ఆలోచించాలి. చూసుకున్నప్పుడు ఎదురు చూసినది కానీ అదేం కష్టం అంటే కారు రాక్షలు కాస్తుందండి. కారు రాక్షలు కాస్తే దండానికి పనికొస్తాయండి. ఏ మాత్రం కూడా కారు ద్రాక్షలు మరి ఏ మాత్రం కూడా తినడానికి కూడా మంచిగా ఉత్తమాలు ద్రాక్ష కూడా కొనుక్కోవడానికి వెళ్ళడం వెళ్ళినప్పుడు తిరిగి పాడే ద్రాక్ష పండు ఎవరు కొనము. మంచి ద్రాక్ష పండ్లే బాబు ఫలానా మరి తీసుకువెళ్ళాలి, మంచి ఫలాలని చెప్పి మా లెక్కలో వ్యాపారంతో మనం మాట్లాడాలనుకుంటాం. కనుక నిజంగా ఈ యొక్క ద్రాక్ష యజమాని ఎంతగానో ఎదురు చూశాడంటండి. ఎదురు చూస్తే ఏం కాస్తుందని మనం ఆలోచన చేస్తే పాలు ద్రాక్షలు కాసిందంట. కనుక సోలాలు చెప్తున్నాను, నేను చాలా పొలంలో పుష్పమంటున్నాను. దేవుడి పొలంలో నీవు నేను మనందరూ కూడా ఒక పుష్పాలుగా ఉంటుంది. మనము ఎంతవరకు దేవుని సువాస దర్జని కుమారులుగా ఉంటున్నాం. అందుకే ద్రాక్షలు పండించాలని చూస్తున్నాం కానీ దీంట్లో ఏముందంటే పాలు ద్రాక్షలు కాసిందంటండి. యజమాని ఎంత బాధపడుతున్నాడు మీరే ఆలోచన చేయండి. కనుక నిజంగా దేవుడు వల్ల ప్రేమించి ప్రారంభించి ఆ విమోచించి విడుదల చేసి నిజంగా 7 దినాలు చూసినట్లయితే దైవం చెప్పారు కదండి, ఇంటి బాగా చెప్పేసాడంటే నిజంగా ఎందుకు అలా చేస్తారో నాకే అర్థం కాదండి. నిజంగా మరి ఆరు తెల్లారు మనసాక్షి లేకపోకుండా నిజంగా వారి ప్రాణాలు క్షుణ్ణంగా ఎలా తీసేయగలిగినారు. నిజంగా ఎంత కఠినమైంది మరి పొరపాటుగా ఆ యొక్క వ్యక్తి కఠినమైపోయి తిరిగి అందరం చెప్తే జరిగి అర్థం తెలుసుకోవాలా ఈ మాత్రం మనసాక్షి లేనటువంటి వారుగా ఉండి 6 తెల్లారు చనిపోయినటువంటి వాళ్ళు అంతేకాని కూడా మరి ఎవరు వారు మన రామకృష్ణ చుట్ట వాళ్ళు కూడా మరి చక్కగా 2 బిడ్డలు కూడా మంచి జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళు మరి అక్కడికి వెళ్ళి అక్కడ ఇల్లు చూసుకుని తిరిగి తీసుకుని వెళ్ళి సాగి మరి ఆ ఇంట్లో సంతోషంగా ఆనందంగా జీవించాలని ఆలోచన కలిగి వారు ప్రయత్నం చేస్తే తిరిగి వారు తెల్లవారుజామున మరి అన్నగారు వెళ్తారు. తెల్లవారుజామున అన్నగారు
మరి వారు ఉన్నటువంటి ఊరు పోస్తుంటే మన ఎక్కడైనా వాడాలి దగ్గరే తిరిగి మరి వస్తే మనకి కేవలం లారీ వాడండి మరి మంచి బస్సు వచ్చి వాళ్ళిద్దరిని ఎక్కించినప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా అక్కడే మరి ప్రాణాలు చూడండి తల్లి అంత వేదన ఇద్దరు ఒకళ్ళు ప్రతి ఒకరు చనిపోయినప్పుడు కొంచెం ధైర్యంగా ఉండేది కనుక నిజంగా గర్భశోకం తీరలేని శోకం అండి. అటువంటి పరిస్థితుల్లో నిజంగా మరి ఆ తల్లిదండ్రులు ఎంత వ్యాధం చెందేవో ఆ ఇద్దరే తప్ప ఆకలి ఎవరు లేదండి. కనుక నిజంగా మరి రామలక్ష్మణ చెప్పి చాలా ప్రారంభించింది వాళ్ళు చెప్తారే. కనుక నేనేందుకు చెప్తున్నాను అంటే లోకం ఎంత భయంకరంగా ఉన్నదో మన దేవుడు మనం ఆలోచన చేసి దేవుడు మన నమ్మకంగా మన దేవుడు సాధనలో చూసి వస్తున్నారని దేవుడు మన అందరూ కూడా ప్రత్యేకించుకున్నాడు. కానీ ప్రత్యేకించాలన్న దేవుడు నేను కూడా దేవుడు వరకు మంచి దేవుడి వరకు మంచి సువాసన వాళ్ళ అంశం పౌరులు మంచి మాట చెప్తారండి. మరి ధైర్యం రాలేదు. నేను మరి ముగిస్తాను. ఎపిసి పత్రిక ఏమాత్రం చూస్తాం చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లలు దేవుడు పోయి నడుచుకుని క్రీస్తు అలాగే మీరు ప్రయాణ కలిగి నడుచుకోండి. అప్పుడు పౌరులు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఎఫెసీ సంఘాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు నిజంగా ఎఫెసీ సంఘాన్ని ప్రేమించి నిజంగా పౌరు ఆయా స్థలానికి వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటిస్తున్న పరిస్థితుల్లో నిజంగా వారిలో ఉన్నటువంటి బలహీనతలు చూసి వారు ఉన్నటువంటి అభివృద్ధిని చూసి వారు దేవుడికి ఇష్టమైనటువంటిదిగా జీవించడం వల్ల అందుకనే మంచి మాట ఏంటంటే మరి కొరింథీ పత్రికలు 11 ఉంటారు. నేను క్రీస్తులోనే నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటాను. కనుక నిజంగా సౌకర్యాన్ని మరి ఎంతగా మరి భయంకరమైన పరిస్థితుల్లో జీవించిన వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత మరి నిజంగా అనేకులకు దేవుని యొక్క సువాసన రచించిన వాళ్ళు ఉన్నాడు. అందుకే ఏం చెప్తున్నాడంటే మా కావాలి మీరు ప్రియులైన పిల్లలు పోలి అక్కడ దేవుని పిల్లలంటే మీరు దేవుని ప్రేమగా ఉంటారంటే దాని గురించి ఏమన్నా దేవుడు దానిలో నా ఉద్యాసాన్ని దాని గురించి దేవుడే సాక్షిస్తూ ఉంటాడు. తన భయభక్తుల గురించి చెప్తా ఉంటాడు. చూడండి మోసే గురించి చెప్తాడు కదా. భూమి మీద వాళ్ళందరూ మిక్కిలి సంఖ్యాకంగా 10వ అధ్యాయంలో ఉంటుందండి. కనుక మరి భూమి మీద వాళ్ళందరూ మిక్కిలి సాత్వికులు అని చెప్పి మరి మోసే గురించి దేవుడే మరి సాక్షి చెప్పేవాడు. కనుక రక్షించబడి మార్పు వస్తుంది. దేవుని పిల్లలు చెప్తుంటాడు. మానవులు ఇక్కడ ఏమంటారు? ప్రేమించి పరిమళ వాసనగా ఉంటుటకు మానవులకు కనుక ప్రేమ నడుచుకుంటే ప్రేమ విషయంలో తప్ప మరి ప్రేమ విషయంలో తప్ప ఏ విషయం మీరు కనుక ఒకరినొకరు ప్రేమించుకుని అంతే మంచి మాట. మరి సమూహంలో ఐక్యంగా నివసించిన ఎంత మీరు ఎంత మనోహరం. కనుక మన జీవితంలో మన ఒకరికొకరు కేవలం లేకుండా ఒకరికొకరుగా మనం ప్రేమించే వాళ్ళగా కాబట్టి గ్రంథంలో కొన్ని మాటలు అది ఎఫెసీ 5వ అధ్యాయంలోనే ఏ స్వభావంలో ఉండకూడదు ఆ సత్యాలు కూడా ఎఫెసీ సంఘానికి కూడా పౌలు బయలుపరుస్తూ ఉంటాడు. కనుక
దేవుడు మనం మనం ఏ ఉంటున్నాం, మనం ఏ ప్రేమ కలిగి ఉంటున్నాం, ఏ ఆజ్ఞానం కలిగి ఉంటున్నాం, ఏ ఐక్యత కలిగి ఉంటున్నాం, ఏ రీతిగా దేవుడికి మేము తెచ్చి కుమారుడుగా ఆరాధన సమయంలో దేవుడి సంఘంలో జీవించే వారిలో ఉంటున్నాము. మనగా పరిశీలన చేసుకోవాలంటారు. వారైనా బదులు చెక్కలు వదిలి పడుతున్నట్టు స్త్రీలలో పురుషులు కాకుండా కనబడుతున్నారని సంఘాన్ని గురించి సంఘాల గురించి ఇక్కడ న్యాయం స్వరూపం చెప్తున్నాడు. కనుక దేవుడు మనం దేవుని పనులను కూర్చిపెట్టి పుష్పాలుగా మన మాటలు మన ప్రవర్తన మన తెలియదు మన సమాజం కూడా దేవుని నైతికంగా జీవించినప్పుడు వారి బట్టి నేను జీవితం ఇస్తానని చెప్పి దేవుడే మాట్లాడుతున్నాడు. కనుక నీవు నేను అందరూ కూడా దేవుని సంఘంలో దేవుని సన్నిధిలో చేయడం దేవుని అందరూ కలుగుతున్నాం. ఆయన ద్వారా మనం దేవుడు ఉండాలి, ఆయన ద్వారా పరిపాలన ఉండాలి అంటే పౌరులు ఒక మంచి మాట చెప్తారు. చూడండి, ఆ మాట చూస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాం. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకోండి. మంచి పోరాటం పోరాడుతుంది, నా పనులు కడపట్టించుకుని విశ్వాసం కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీటి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆయన మందు నీటి గల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ చూసారంటే నా పక్కనే కాదు, ఎవరైతే కూడా పడతారో వారందరికీ కూడా తిరిగి ఆయన ఏడుస్తాడని జీవ కిరీటాన్ని ఇచ్చాడంట. కనుక మన జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా పరిశీలన చేసుకున్నాం. దేవుని కొరకు ఎంతవరకు మనం ఫలించి కొమ్మలుగా దేవుని కొరకు పుష్పించే పుష్పాలు ఉంటున్నామో మనకు పరిశీలన చేసుకుని ఆ రీతిగా మన జీవితంలో మన ఆత్మీయ జీవితాలు పెట్టుకొని దేవుడి భయంకరంగా జీవించడానికి సిద్ధపరుచుకున్నాం. దేవుడు ఒకరిని చేయడం అని అందరికీ దయచేయండి. ధైర్యం వచ్చారు.